టాటా సియదా ఫైనల్లీ లాంచ్ అయిపోయింది. రీసెంట్గా వీడియో అయితే చేస్తున్నాను. ఒక్కవేళ చూడని వాళ్ళు ఉంటే వదన్నా ఖచ్చితంగా చూడండి. ఇంట్రెస్టింగ్ ప్రైజింగ్తో పాటు మంచి ఫీచర్స్ బేస్ వేరియంట్ నుంచే మీకు లభిస్తాయి. ఈ వీడియోలో స్పెషల్ ఏంటంటే మనకి వేరియంట్స్ అయితే నేను టోటల్గా 7 వేరియంట్స్ ఉన్నాయి. బేస్ మోడల్ ఏదైతే మనకి ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉందో 11,49,000కి, ఆన్ రోడ్ మనకి ఒక 13,50,000 వరకు పడుతుంది. సో బేస్ వేరియంట్ నేను చెక్ చేసినాను, చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో బేస్ వేరియంట్ నుంచే మనకి చాలా వరకు అన్ని ఫీచర్స్ కూడా లభిస్తాయి. అవి ఏందనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తూనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓన్లీ బేస్ వేరియంట్ మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో మనకి చూసుకున్నట్లయితే టోటల్గా 7 వేరియంట్స్ అయితే లభిస్తాయి. జనరల్గా మనకి స్మార్ట్ కూడా లైక్ వేరే దాంట్లో లభిస్తుంది, లైక్ నెక్సాన్ అట్లా. కాకపోతే ఇందులో స్మార్ట్ వేరియంట్ డైరెక్ట్గా రిమూవ్ చేసి స్మార్ట్ ప్లస్ నుంచి అయితే మనకి బేస్ వేరియంట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మనకి ఇప్పుడు బేస్ వేరియంట్ స్మార్ట్ ప్లస్, దాని తర్వాత ప్యూర్ వస్తుంది, ప్యూర్ ప్లస్, దాని తర్వాత అడ్వెంచర్ వస్తుంది, అడ్వెంచర్ ప్లస్, అకంప్లిష్డ్ ప్లస్. అంటే అకంప్లిష్డ్ ప్లస్ అనేది టాప్ మోడల్గా ఉండబోతుంది. స్మార్ట్ ప్లస్ అనేది కంప్లీట్గా బేస్ వేరియంట్ అయితే ఉండబోతుంది. సో స్క్రీన్ పైన అయితే మీరు చూడొచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఒక్కొక్క ఫీచర్ స్మార్ట్ ప్లస్లో ఉండే బేస్ వేరియంట్లో ఉండే ఒక్కొక్క ఫీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు ఖచ్చితంగా ఛానల్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీలైతే లైక్ కూడా చేయండి, మరింత మందికి రికమెండ్ అవుతుంది. లైక్ అయితే చేయట్లేదు చాలా మంది, ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఈవెన్ సబ్స్క్రైబ్ కూడా మీరు చేసి పెట్టుకున్నట్టయితే ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకురావడానికి నాకు కూడా ఒక బెటర్గా మోటివేషన్ అయితే లభిస్తుంది. హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. సో స్మార్ట్ ప్లస్లో ఏదైతే బేస్ వేరియంట్లో ఉండే ఫీచర్స్ అయితే చూద్దాము. బై ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్. సో క్రేజీ అబ్బాయి ఇది చూడొచ్చు మీకు బేస్ వేరియంట్లోనే బై ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ సెటప్ అయితే మీరు ఇందులో చూడొచ్చు. ఈవెన్ స్టాండర్డ్గా 6 ఎయిర్ బ్యాగ్స్ లభిస్తుంది. డ్రైవర్ కానీ కో డ్రైవర్ కానీ ఈవెన్ కర్టెన్ అండ్ సైడ్ ఎయిర్ బ్యాగ్స్తో కంప్లీట్గా 6 ఎయిర్ బ్యాగ్స్ ప్యాకేజ్ అయితే లభిస్తుంది. ఇందులో ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఓఆర్విఎం విత్ టర్న్ ఇండికేటర్స్ కూడా, ఇది కూడా చాలా క్రేజీ. బేస్ వేరియంట్లోనే టర్న్ ఇండికేటర్ ఓఆర్విఎం పైన వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఎలక్ట్రానికల్లీ అడ్జస్ట్ కూడా మనం చేసుకోవచ్చు. చాలా మంది స్కిప్ చేస్తారు. అండ్ ఇందులో ఒక స్కిప్ చేసిన మనకి ఒకటైతే రాదు, అది కూడా చెప్తాను. సో స్టే ట్యూన్, వీడియోని ఎండ్ వరకు చూసినట్టయితే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ క్రేజీ ఫీచర్ ఎలక్ట్రిక్ మనకి టెయిల్ గేట్ ఏదైతే ఉంటుందో అది ఎలక్ట్రికల్గా మనం రిలీజ్ అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి 10.15 సెంటీమీటర్స్ ఏదైతే డిజిటల్ కాక్పిట్ అయితే మనకు వస్తుంది. ఏదైతే కాక్పిట్ వాళ్ళ పేరు చెప్తున్నారు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అని కాకుండా కాక్పిట్ ఏదైతే ఏరోప్లేన్స్లో మాదిరిగా మనకు ఆ కాక్పిట్ ఫీచర్ అయితే డిజైన్ చేసినారు. మీరు ఒక్కసారి డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే వెహికల్ పైన మీకు తెలుస్తుంది. అండ్ దాంతోపాటు మనకి ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ కూడా లైక్ మనకి ఆఫర్ చేస్తున్నారు బేస్ వేరియంట్ నుంచే. అండ్ ఫ్రంట్ ఏదైతే మనకి ఫ్రంట్ స్లైడింగ్ ఆర్మ్రెస్ట్ విత్ స్టోరేజ్ ఏదైతే ఆర్మ్రెస్ట్ ఉంటుందో అది మనకి స్లైడింగ్ ఫీచర్స్తో బేస్ వేరియంట్ నుంచే మీకు లభిస్తుంది. ఈవెన్ ఫాలో మీ హోమ్ హెడ్ ల్యాంప్ సెటప్ కూడా మనకి బేస్ వేరియంట్ చూడు, ఇది కూడా చాలా క్రేజీ ఫీచర్. అండ్ ఆ లైట్స్ ఆబేర్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ అండ్ టెయిల్ ల్యాంప్స్ అనమాట. సో ఎల్ఈడి డిఆర్ఎల్స్ మీకు ఇప్పటి నుంచే ఏదైతే బేస్ వేరియంట్ నుంచే వస్తాయి. అండ్ అఫ్ కోర్స్ మనకి ఎల్ఈడి డిఆర్ఎల్స్ వస్తున్నప్పుడు ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ సెటప్ కూడా వస్తుంది. ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్తో అన్నిటికీ కూడా మనకి డిస్క్ బ్రేక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా బేస్ వేరియంట్లోనే మీరు ఉన్నది ఫీచర్స్. సో స్మార్ట్ ప్లస్ వేరియంట్లోనే. సో నాకైతే చాలా క్రేజీగా అనిపిస్తుంది. అబ్బా మీకు ఎట్లా ఉందో కమెంట్స్లో మీరు షేర్ చేసుకోవచ్చు. ఈవెన్ సెంట్రల్ లాకింగ్ విత్ పెప్స్ కీ ఫాబ్ అంట. సో ఇది కూడా ఒక్కసారి ఏందనేది మనం నోటీస్ చేయాలి. ఎలక్ట్రానిక్ మనకి ఏదైతే పార్క్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్, సో ఎలక్ట్రానికల్లోనే మనకు ఏదైతే పార్కింగ్ బ్రేక్ ఉంటుందో సో అది మనకి ఎలక్ట్రానికల్లే మనకి ఆ బటన్ అనేది ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అది ఆఫ్ అంటే మనకి స్టేబుల్గా ఉంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద క్రేజీ ఫీచర్స్. మీరు వేరే ఈవెన్ మనకి 15-16 lakhsలో కూడా కొన్ని వాటికి రావట్లేదు అనమాట. మెయిన్గా టాప్ వేరియంట్స్కి మాత్రమే ఇస్తున్నారు ఈ ఫీచర్ కూడా. ఇది బేస్ వేరియంట్లో ఇవ్వడం సో చాలా బెటర్. ఈవెన్ రియర్ విండో మనకి సన్షేడ్ కూడా లభిస్తుంది. అండ్ మనకి స్మార్ట్ పాజ్ అంట. సో ఇది కూడా ఏందనేది చెక్ చేయాలి. ప్రిస్మాటిక్ ఐఆర్విఎం, మేబీ ఇది కలర్ టోన్ కూడా. అండ్ ఎక్స్టెండబుల్ ఏదైతే 8-way సన్ వైజర్ ఉంటుందో సో ఇది కూడా మనకి ఇందులో రావచ్చు. అండ్ మనకి ఆల్ డోర్స్ మనకి పవర్ విండోస్ కూడా ఇందులోనే మనం చూడొచ్చు. సెకండ్ రో ఏదైతే ఉందో అక్కడ రీడింగ్ ల్యాంప్ కూడా మనకి లభిస్తుంది. సో ఇది కూడా గుడ్ ఫీచర్ అనే చెప్పొచ్చు. 2 ఫ్రంట్ యూఎస్బి అందులో మనం చూస్తున్నట్టయితే ఇది కూడా హైలైట్ ఫీచర్. టైప్ ఏ తోట పాటు మనకి టైప్ సి, అది కూడా 45 వాట్. ఇక్కడ మీరు నోటీస్ చేయండి 45 వాట్. సో మనకి ల్యాప్టాప్ కూడా మనకి ఈవెన్ ఛార్జ్ చేసే కెపాసిటీ 45 వాట్కి వస్తుంది, అది ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ అంతేకాకుండా రియర్ ఏసీ ఈవెంట్స్ ఇది చాలా వరకు స్కిప్ అయిపోతుంది. కాకపోతే ఇలా స్కిప్ చేయకుండా ఈవెన్ బేస్ వేరియంట్ నుంచే మనకి రియర్ ఏసీ ఈవెంట్స్ తో పాటు మనకి టాటా సియదా 2025 చాలా క్రేజీ అబ్బాయి అయితే.
ఇంతేనా అంటే ఇంకా మీరు చూడొచ్చు స్క్రీన్ పైన టిల్ట్ అండ్ టెలిస్కోపిక్. సో టిల్ట్ అండ్ టెలిస్కోపిక్స్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. స్టీరింగ్ మనకి వీలైతే వస్తుంది విత్ ఇల్యూమినేటెడ్ మళ్ళీ లోగో. సో టిల్ట్ ఒక్కడే ఇవ్వడం కష్టము, అది కూడా టెలిస్కోపిక్ కూడా ఇస్తున్నదంటే చాలా చాలా గ్రేట్ అని చెప్పొచ్చు ఈ ఫీచర్ అయితే పర్టికులర్గా. ఇంకోటి ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్ మనకి ఇక్కడ నుంచే చూడొచ్చు, అది కూడా విత్ వెల్కమ్ లైట్స్ కూడా మనకి బేస్ వేరియంట్ నుంచే చూడొచ్చు. సో మనకి ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్తో పాటు మనకి వెల్కమ్ లైట్స్ కూడా ఇందులోనే ఆఫర్ చేస్తున్నారు. హై టచ్ డబుల్ సీట్ బెల్ట్స్ అనమాట, అంటే బెల్ట్ మాత్రమే మనకి హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దట్ టాల్ పర్సన్స్ కానీ షార్ట్ పర్సన్స్ కానీ ఇట్లా ఈజీ యాక్సెస్ ఉండడానికి. అండ్ ఇంకొకటి డ్యూయల్ టోన్ హార్న్ కూడా మనకి బేస్ వేరియంట్ నుంచే చూడొచ్చు అనమాట. అంతేకాకుండా మనకి ఏదైతే ఐసోఫిక్స్ మౌంట్ ఉంటుందో అది కూడా మనకి ఇప్పుడు బేస్ వేరియంట్ నుంచి చూడొచ్చు. అండ్ ఇంకొకటి మనకి చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్ టెంపరేచర్ కంట్రోల్ అనమాట. 12 వోల్ట్ పవర్ అవుట్లెట్ బూట్లో, అంటే విత్ ల్యాంప్తో పాటు మనకి బూట్లో కూడా 12 వోల్ట్ మనకి పవర్ అవుట్లెట్ కూడా లభిస్తుంది. సో దట్ మనకి లాంగ్ డ్రైవ్స్ వెళ్ళినప్పుడు అట్లా కూడా మనకి యూజ్ చేసుకోవడానికి, ఎక్కడైనా పార్కింగ్ చేసినప్పుడు చాలా బాగా బెటర్గా వస్తుంది. అండ్ మనకి పంక్చర్ ఏదైతే రిపేర్ కిట్ ఉంటుందో అది స్టాండర్డ్గానే లైక్ ఇస్తున్నారు టాటా వాళ్ళు ఇప్పుడు. సో ఇందులో కూడా మీరు చూడొచ్చు డ్యూయల్ టోన్ రూఫ్ వస్తుంది మనకి ఇందులోనే బేస్ విధం నుంచే. అండ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ అనమాట, ఈఎస్పీ విత్ 20 ఫీచర్స్. సో ఇందులోనే మనకి సేఫ్టీ ఫీచర్స్ లైక్ 20 ఫీచర్స్ ఉన్నాయన్నమాట. లైక్ మనకి రోల్ ఓవర్ మిటిగేషన్ కావచ్చు, వెహికల్ డైనమిక్ కంట్రోల్ కావచ్చు, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్ కావచ్చు, ఇట్లా 20 ఫీచర్స్ అనమాట ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ కింద ఇస్తున్నారు. అండ్ మనకి డైనమిక్ ఏదైతే టాక్ విక్టోరింగ్ కావచ్చు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ కావచ్చు, ఆటోమేటిక్ వెహికల్ హోల్డ్ కావచ్చు, హిల్ అసెండ్ కంట్రోల్ కావచ్చు, హైడ్రాలిక్ బ్రేక్ అసిస్ట్ కావచ్చు. అండ్ మనకి బిఎఫ్సి ఆర్ హెచ్ఎఫ్స్ అనమాట బ్రేక్కి సంబంధించి, హైడ్రాలిక్ ఫేడ్ కంపెన్సేషనే కావచ్చు, ఎలక్ట్రానిక్ బ్రేక్ ప్రీ ఫిల్ కావచ్చు, బ్రేక్ డిస్క్ వైపింగ్ కూడా కావచ్చు. సో ఇవన్నీ సేఫ్టీకి సంబంధించినవి అనమాట. సో ఇట్లా చాలా చాలా ఫీచర్స్ అయితే 20 ఫీచర్స్ ఓన్లీ సేఫ్టీ పరంగా స్టాండర్డ్గా మనకి ఇస్తున్నారు. అంతేకాకుండా మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఫైనల్లీ డైనమిక్ స్టీరింగ్ టార్క్. సో ఇట్లా మనకి ఒక 20 ఫీచర్స్, సేఫ్టీ ఫీచర్స్ అండ్ స్టాండర్డ్గా 6 ఎయిర్ బ్యాగ్స్, అంతేకాకుండా ఇంకా మనకి డే టు డే లైఫ్లో యూజ్ అయ్యే అన్ని ఫీచర్స్ కూడా ఇందులో ఆఫర్ చేస్తున్నారు. ఒక్కటి మిస్ అవుతుంది, అది ఏంది అంటే మనకి స్పేర్ వీల్ ఒక్కటి ఇందులో మిస్ అవుతుంది. అలాగా మనం బయట అయితే పర్చేస్ చేసుకోవాలి. వీలైతే పర్చేస్ చేస్తున్నప్పుడు ఇక్కడ కూడా కొనుక్కోవచ్చు, అది ఒక్కటే అబ్బాయి, మిగతా అవన్నీ కూడా మనకి ఇందులో ఆఫర్ చేస్తున్నారు. మనకి బై ఎల్ఈడి మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ వస్తుంది, ఇంకా చాలా చెప్పుకుంటూ పోతే చాలా. అండ్ ఒక్కటి మిస్ అవుతుంది, సన్ రూఫ్ ఒక్కటి రాదనమాట. సో సన్ రూఫ్ అయితే మెన్షన్ చేయలేదు. ఎవరికైతే సన్ రూఫ్ అంత మ్యాండేటరీ కాదో వాళ్ళకు ఒక పండుగ చేసుకునే బండి అయితే టాటా ఏదో 2025కి సంబంధించి. ఇంకా వేరే మోడల్స్కి కూడా నేను డెడికేటెడ్గా వీడియో చేయాలి, వేరే వేరియంట్స్ అంతే కూడా నాకు కింద కమెంట్స్లో మీరు షేర్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా దానిపైన కూడా డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. సో ఇది ఇవాల్టి వీడియో. స్మార్ట్ బేస్ వేరియంట్ 13,50,000కి జస్టిఫై చేసే ప్రైస్కి ఈ టాటా సియర్ అయితే రాబోతుంది, వచ్చింది కూడా. అండ్ మీరు త్వరలో బుకింగ్స్ కూడా చేసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి వీడియో. దితే సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.